వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బెంగళూరులోని ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. పెద్దపల్లి జిల్లా అంతర్గం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలారెడ్డి. స్కూల్ బస్సు బోల్తా 5 చిన్నారులకు గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఐఏఎస్. దేవాదాయ శాఖ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ ఐఏఎస్ ఈరోజు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కమిషనర్ను ఆహ్వానించారు. ఆలయ ఈవో పునర్దర్శన ప్రాప్తి. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని అంజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలిక టాయిలెట్స్లో నాప్కిన్ దహన యంత్రము ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఋతుక్రమం ప్రకృతిపరమైన చర్య అని దాని గురించి అపోహ. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గంలోని అంజంపూర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల టాయిలెట్లో నాప్కిన్ దహన యంత్రము ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఋతుక్రమం ప్రకృతి పరమైన చర్య అని దాని గురించి అపోహ, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు విడనాడాలని అన్నారు. నేటి బాలలే భావితర పౌరులని, భవిష్యత్ నిర్మాతలని అన్నారు. యువత శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. యంగిస్తాన్ ఫౌండేషన్ ద్వారా అంజంపూర ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్లో బాలికల కోసం ఇన్సినరేటర్ని సురక్షితమైన ఋతుస్రావం కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ యంత్రమును బాలికలు ప్రతి ఒక్కరూ వినియోగంలోకి తీసుకొని రావాలని అన్నారు. ఏమైనా మరమ్మతులు వస్తే వెంటనే తెలియజేసి బాగు చేయించాలని అన్నారు. అంజంపూర పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 384 అమ్మ ఆదర్శ పాఠశాలలో హెల్త్ క్లబ్ ఏర్పాటుకు
యువతకు ఈ పాఠశాల రోడ్ మోడల్గా నిలవాలని అన్నారు. చదువుతూనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని అన్నారు. మనం మంచిగా ఉండి 10 మందికి ఆదర్శంగా నిలవాలి అన్నారు. టీఎస్ఐసి అల్టిమేటిక్ యంగిస్తాన్ ఫౌండేషన్ ఆదర్శంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలో బాలికల కోసం ఇన్సినేటర్లను ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం పాఠశాలలోని హెల్త్ క్లబ్ అంబాసిడర్లకు శాల్వాలు కప్పి కలెక్టర్ సత్కరించారు. జర్నలిస్టుల సేవలు అమోఘం. ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూ వారధిగా ఉంటున్నారని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో జర్నలిస్టులు చేపట్టిన కార్తీక మాస భోజన కార్యక్రమం కరపత్రాలను సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ కరోనా ఆపత్కర పరిస్థితులలో కూడా జర్నలిస్టులు విధులలో వెనుకంజ వేయకుండా విధులు నిర్వహించడం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఫస్ట్ టైం కర్నూలులో కార్తీక మాస భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులు నిత్యం ఏదో ఒక సమస్య పైన వాళ్ళ ప్రయాణం సాగుతుంది. వార్తల సేకరణ కానీ అలాగే వర్క్ విధుల నిర్వహణలో చాలా మైండ్ సఫర్గా ఉంటారు. అయితే మా ఉద్దేశం ఏమంటే ఉన్నకాడికి కొంతమంది జర్నలిస్టులు ఆ ఒక్క పూటనన్నా తమ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒక 1 అవర్ ఈ చిన్న కార్యక్రమం ప్రవేశపెట్టాము. ఈ కార్యక్రమానికి ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యుడు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక ఈరోజు వీటికి సంబంధించిన కరపత్రాలను మన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సార్ చేత ప్రారంభించారు. కనుక ప్రతి ఒక్కరు వచ్చి కార్తీక భోజనానికి పొదుపులో జరిగే భోజనానికి కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా మన జర్నలిస్ట్ మిత్రులను కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లాలో నేడు చెల్లో లగచర్లకి పిలుపునిచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం. లగచర్ల వెళ్లకుండా అర్ధరాత్రి నుంచి గిరిజన సంఘం నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్ని సంగారెడ్డి టౌన్ పిఎస్కి తరలించిన పోలీసులు నిన్న సాయంత్రమే లగచర్లకి చేరుకున్న కొంతమంది నాయకులు భూముల విషయంలో జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో లగచర్ల కార్యక్రమాన్ని చలో లగచర్ల కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి 12 గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లగచర్ల రైతులకు సంబంధించినటువంటి 5 గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు వాళ్ళను అరెస్టు చేసి
జైళ్లలో నిర్బంధించడం జరిగింది. మరి వెంటనే వారిని బెషరతుగా విడుదల చేయాలి, వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చలో లాగచర్ల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి తరలి వెళ్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి వెళ్లిన యశోద అనే మహిళ వెళ్లగా ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె బలవంతంగా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన చేతి గాజులు పగలగొట్టుకుని వాటిని మింగి ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించింది. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కి చెందిన 8 మంది ముఖ్య అనుచరులకు గన్నవరం కోర్టులో న్యాయమూర్తి రిమాండ్ అనంతరం పక్కనే ఉన్న సబ్ జైలుకి తరలించిన పోలీసులు స్టేషన్లో తీసేసుకున్నాను. మా ఇద్దరు ఫోన్ అనిల్ గారికి చెప్పాలి. అని ఎక్కడ తిరుగుతావు తీసుకెళ్ళి లాగచర్ల లంబాడీలపై అక్కడి జరిగిన పరిణామాలపై నేడు లాగచర్లకు బయలుదేరిన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం నేతలు నారాయణరావు, లంబాడీ హక్కుల పోరాట సమితి ఓయూజేఏసీలు నవత్ నెహ్రూ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు ఇస్లావత్ రామచందర్ నాయక్, రైతు సేన నాయకుడు కిషన్ నాయక్ తదితరులు వస్తున్న సమాచారాన్ని ముందే పసిగట్టి అన్ని జిల్లాల సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంత నిర్బంధంలో కూడా బయలుదేరిన నిజా నిర్ధారణ కమిటీ నేతలు వస్తున్నారని తెలుసుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిజా నిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల నిర్బంధంకు తండాకు వెళ్లకుండా అడ్డుకోవటం అంటేనే అర్థం ఇక్కడి లంబాడలకు నష్టం చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అన్న సంజీవ్ నాయక్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు.
మీరు లేరు కాబట్టి మీకున్న ఎస్ఐ గారు వీడియోలు మీరన్నారు కదా తీరు చూపి ఏం వచ్చింది మీరు చెప్పిన దాన్ని ఎప్పుడన్నా మీరు ఎట్లా చెప్తారు మీరు అటుపోదంటే అటుపోతే ఎస్ఐ గారు అడిగేది ఏడుదాకా రమ్మని ఎస్ఐ గారు ఎస్ఐ గారు మీరు చెప్పిన అరే మాట్లాడినా మాట్లాడి నిన్న వచ్చింది కదా సార్ అంతే కదా నేను కోఆపరేట్ చేస్తున్నాను లేదు మీరు చెప్పింది కాదు మీరు చెప్పింది నేను ప్రజలు మాత్రమే సెలెక్టెడ్ ఎలా చేయాలని రాలేదు ఇప్పుడు మేము పోయి మాట్లాడాలి బయట జరుగుతున్న ప్రచారంలో విపరీతమైనటువంటి వాతావరణము వీడియో ద్వారా వాళ్ళ వాయిస్ ద్వారా మనం ఆగగానే ఖర్చులో ఆ జాతర కాబట్టి మాకు ఆ బాధ వస్తుంది మేమందరం కూర్చున్నాం సంఘాలు ఇంగాలని పక్కన పెట్టి అందరం ఒక తాటికి వచ్చి బ్లాక్ ఫైనింగ్ కంప్లైంట్ తీసుకొని ఇవాళ కాదు నిన్నే కాదు రాలే 18వ తారీఖు నాడే సమావేశ రాత్రి మొత్తం పహారకాశం నాయకుడు అంటే నేనేమంటున్నా అంటే ఇంత అవసరం లేదు ఇంత రాజధాని సంజీవ్ నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగుల్ మీరా 22వ ఉర్సు ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. ఇల్లందు సత్యనారాయణపురం నాగుల్ మీరా దుర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా ఈ ప్రాంత భక్తులే కాక రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తూ 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించు నాగుల మీద దుర్గా ఉర్సు ఉత్సవాల ప్రచార వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన దుర్గా కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1972 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 2 రోజుల పాటు నిర్వహించు ఈ ఊసి ఉత్సవాలకు రాష్ట్రంలో నలుమూలల నుంచి భక్తులు వచ్చి నాగుల్ మీరా దర్గాని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30 డిసెంబర్ 1న జరుగు కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. హజరత్ నాగుల్ మీరా మౌలాచాంద్ దర్గా షరీఫ్ ఉర్సు ఉత్సవాల ప్రారంభంగా ఇది ఇల్లందు సత్యనారాయణపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ స్టేట్. ఈ ఉర్సు ఉత్సవాలు గణనీయంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 1972 నుంచి అమేకంగా ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలు కార్యక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది మన ఉర్సు ఉత్సవం ఊరేగింపు సందర్భంగా 22వ ఉర్సు ఉత్సవంగా ఈ సంవత్సరం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దాని తొలిత రోజుగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఉర్సు ఉత్సవాలకు సంబంధించి మన కార్యక్రమాల వివరాలు మన 30వ తారీఖు చెద్దర్ కాసిందుల దర్బార్ నుంచి సందల్ ఊరేగింపుగా తీసుకొచ్చేసి సాహిబ్ గారికి సమర్పిస్తారు. 1వ తారీఖు డిసెంబర్ 12వ నెల మనకు జూల్సు కాసిందుల దర్బార్ నుంచి పట్టణ పురోహితుల నుంచి ఊరేగింపుల మధ్యలో వాయిద్యాల కార్యక్రమం చేసుకుంటూ ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి సాయంత్రం ఇక్కడికి వచ్చేసరికి 6:30 సమయం అవుతుంది. ఆ తర్వాత సలామీ, ఆ తర్వాత పెద్దగా కవాలి ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
7 बजे कव्वाली शुरू होगी। सबके लिए खाने का इंतज़ाम रखा है और 6 बजे सलामी होगी। बाद सलामी तारीख 1 दिसंबर को 2024 को सबको खाने का इंतज़ाम करा है और सब तशरीफ़ लाके इस उरूज को शामिल होने के लिए हाजिर होने के लिए आशीष करता हूँ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम और बिल्लाहि मिनश्शैतानिर्रजीम। इस महीने में सत्यानपुरम गांव पे नागुल मीरा चांद दरबार में ये उर्स 22वां उर्स है। ये उर्स आपको 30 तारीख को इल्लंदू 2 नंबर दरगाह से संदल आता है। वहाँ से संदल आके 1 तारीख को वहाँ से सुबह 8 बजे जुलूस निकालते हैं। జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకొని మృక్కు తెచ్చుకున్నటకు విశాఖపట్నం తుంగ్లం గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరారు. 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి మీడియా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అవ్వడం నాకు చాలా సంతోషకరమని ఈ సందర్భంగా అవ్వడం మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 9/9/2023 ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక వారం రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను మొక్కుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలాం రామాల నుంచి భద్రాచలం రామాలయం వరకు నడిచి వస్తానని మొక్కుకున్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం. మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్షన్ విడుదల చేయడం, టెక్కలి పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఈరోజు ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. జై శ్రీరామ్. గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో త్రుటిలో తప్పిన ప్రేణు ప్రమాదం. సిద్దిక్ నగర్లో ఒకవైపు ఒరిగిన 5 అంతస్తుల భవనం భయాందోళనలో స్థానికులు. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనం పక్కన ఇంకో ఇంటి పక్కన నిర్మాణం కోసం సెల్లార్ గుంత తవ్విన వైనం. సంఘటన స్థలానికి చేరుకున్న హైడ్రా అధికారులు మరియు ఆర్డీఎఫ్ బృందాలు. భవనం చుట్టుపక్కల ఉన్న నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేస్తున్న అధికారులు. బాగున్నా అన్న ఆడ మొత్తం అలచల్ చేసి ఆడ తిడుతున్నా.
రైలు, రోడ్డు, కారు, బైకు ఇలా ఏ మార్గం వదలకుండా అక్రమార్కులు నిగు కళ్ళు గప్పి అక్రమ గంజాయి రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కేటుగాళ్లు స్కెచ్లకు గీటుగానే పోలీసులు స్పందించి వాళ్ళ ఆట కట్టిస్తున్నారు. తాజాగా పుష్పసేన్ స్టైల్ను తలదన్నేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. సూర్యాపేటలో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా 2 కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి. తనిఖీలు చేస్తుండగా కారులోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కారులో గంజాయి వాసన గమనించారు. కానీ పోలీసులకు ఎక్కడ గంజాయి కనపడలేదు. మొదట నిందితులు గంజాయి సేవించారనుకుని భ్రమపడిన పోలీసులు వదలకుండా గంజాయి వాసనపై లోతుగా తనిఖీలు చేశారు. కారు వెనుక డిక్కీ కింద బంపర్ లోపలి మధ్య భాగంలో ప్రత్యేక అరలు సంచులు ఏర్పాటు చేశారు. ఒరిస్సా నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు కార్ల వెంబడి డిక్కీ కింద బంపర్కు లోపలి మధ్య భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలు సంచుల ద్వారా గంజాయి తరలిస్తున్న 2 అంతరాష్ట్ర దొంగల ముఠాని గుట్టుని సూర్యాపేట జిల్లా పోలీసులు గట్టు చేశారు. 7 నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 27.40 లక్షల విలువ గల 110 కేజీల గంజాయి, 3 కార్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ స్తన్ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులు పుష్ప సినిమాను చూసి ప్రేరణతో ఈ స్కెచ్ వేశారని పోలీసులు చెప్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.